ఫైనల్గా తీసేస్తున్నారు అనగానే ఫస్ట్ టైం ఈ సాంగ్ తీసేస్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వినిపించట్లేదు. ఫస్ట్ టైం ఈ సాంగ్ డిలీట్ చేస్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా షాక్కి గురయ్యాను నేను. జస్ట్ ఊరికే అట్లా ప్రమోషనల్ స్టంట్ అనుకున్నాను నేను అది. కానీ తర్వాత పర్సనల్గా అడిగినాక అది సీరియస్ అని చెప్పారు వాళ్ళు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఆ బాధపడుతున్నప్పుడు పైకి వెళ్ళి కొద్దిసేపు డ్యాన్స్ చేయన్నారు, ఏదో ఒకటి మాట్లాడి జోక్లే అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నేను. నాగి సార్ ఈ ప్రాజెక్ట్కి వంశీ గారిని మీకు రెఫర్ చేసింది అనుదీప్ గారా మీ ఫ్రెండ్? లేదు, మనమే. వంశీ జాతిరత్నాలకు ప్రమోషన్స్ చాలా చేసేవాడు. సో ఇప్పుడు ఫస్ట్ మన ప్రమోషన్స్ వంశీతో స్టార్ట్ చేద్దామని ఇలా. ఆయన ఏంటి అసలు డ్యాన్స్ చేయట్లేదు, అంత చేశాను. ఏంటండి డ్యాన్స్ ఎందుకు చేయట్లేదు? అంత చేశాను అంటే నేను డ్యాన్స్కి ఫేమసా అండి? నాగి గారు నిజంగానే ఈ సాంగ్ ఉండదా అండి? మళ్ళీ పెడతారా ఇలా ప్రమోట్ చేసి? కాదు, ప్రెజెంట్లీ అయితే ఉండదండి. అది నిజంగా వంశీ అన్నట్టు నన్ను అందరు స్పామ్ చేసి ఒక వారం తర్వాత ఏదో కొన్ని సాంగ్లు యాడ్ చేస్తాం కదా సినిమాలో, అలాంటివి చేసే పరిస్థితి ఉంటే చూద్దాం. ఇప్పుడైతే లేదండి సినిమాలో. మీరు చేసే సినిమాలన్నీ చాలా లైఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మోర్ లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు ఉంటాయి. మీరు ప్రొడ్యూస్ చేసే సినిమాలు మాత్రం ఇలా కామెడీ సినిమాలు, సరదాగా వెరైటీ సినిమాలే చేయడం. ఇదే లార్జర్ దెన్ లైఫ్ అండి. యాక్చువల్లీ ఇవే లార్జర్ దెన్ లైఫ్ ఉంటాయి. ఎందుకంటే మన లైఫ్ కన్నా నవ్వుకోవడం కన్నా ఇంకేముంటుందండి. సంగీతం గారు కల్కి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్లే మీకు ఈ అసోసియేషన్ కుదిరిందంటారా? ఫస్ట్ మహానటి సార్, మహానటిలో మాయబజార్ ఎపిసోడ్లో ఫస్ట్ కలిసారు, అప్పటి నుంచి అసోసియేషన్. ఇప్పటికీ ఆయన ఈ వయసులో కూడా ఆయన ఎనర్జీ, ఆయన పార్టిసిపేషను, ఆయన ఎంతూజియాజం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే కొంచెం నా ఎనర్జీ చూసి నాకు బాధేస్తుంది సార్, ఆయన ఎనర్జీతో కంపేర్ చేస్తే. అండ్ ఆల్సో ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన వెటకారం అసలు అది అందరికన్నా హైలైట్ అనమాట. అందుకే ఆయన సినిమాలు అంత హ్యూమరస్గా ఉంటాయి. నాగేశ్వన్ గారు ఎక్కడండి? ఇక్కడ ఎస్ స్ట్రైక్. హాయ్ హలో. యాక్చువల్గా వంశీ పాపం చాలా కష్టపడి చేశాడని అనిపిస్తుంది సాంగ్ చూస్తుంటుంటే. కష్టపడ్డాడు. అయితే ఈ సాంగ్ డిలీట్ అవ్వడం వెనక అనుదీప్ గారి ఆస్తం ఏమైనా ఉందా? అనేది హస్తం డెఫినెట్లీ ఉండొచ్చు, కానీ ఇప్పుడే చెప్పట్లేదు దాని గురించి. మై నెక్స్ట్ క్వశ్చన్ టు సింగర్ వంశీ. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మీరు ఈ మూవీ గురించి స్పెషల్గా సాంగ్ పాడారు కదా. జనరల్గా సింగర్స్ ఎవరైనా ముందుగా ట్రైన్ అవుతారు ఏదైనా సాంగ్ పాడాలంటే. మీరు ఎక్కడ నేర్చుకున్నారో చెప్తే ఏ ఆర్టిస్టు నేర్చుకోరు, ఎందుకంటే డిలీట్ అవ్వవు కదా భవిష్యత్తులో. ఎందుకండి చచ్చిన పామును మళ్ళీ చంపుతున్నారు? ఓకే, నేను ఎక్కడ నేర్చుకోవాలి, నాకు సొంతంగా వచ్చిన టాలెంట్ ఇది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే అండి, ఐ థింక్ ఆడియన్స్ ఇంకెవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఇస్ దేర్ ఎనీవన్ ఇంకెవరైనా అడగాలి? అడగండి గట్టిగా, ఆర్ మైక్ ఇవ్వండి. హలో సార్. వంశీ నీకే. నాగేశ్వరి. వంశీ క్వశ్చన్ నాకా? ఓకే సార్, మీ ప్రొడక్షన్ హౌస్లో ఎప్పుడు లైట్ హార్ట్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. అంటే మహానటి కానీ, కలిగే కానీ, జాతరత్నాలు కానీ లైట్ హార్ట్ మూవీస్ ఎక్కువ చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక వైలెంట్ ఫిలిమ్స్ ఎందుకు చేయరా? ఈ సినిమా చాలా వైలెంట్గా ఉంటుందండి సంగీతం గారు, అందుకే ఫస్ట్ డిలీటెడ్ సాంగ్తో స్టార్ట్ చేసాం. ఫస్ట్ నరికేసామన్నమాట, దాని తర్వాత స్టార్ట్. ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఓల్డ్ యాక్టర్స్కి ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? అంటే మహానటి సావిత్రి గురించి బయోపిక్ మీరే తీశారు. అండ్ ఆల్సో ఏంటంటే సంగీతం శ్రీనివాస్ గారి డ్రీమ్ ఫిల్మ్ మీరే చేయాలి, ఎందుకు అనుకున్నారు? అంటే లెజెండ్ అండి, ఇంకేం లేదు, పెద్ద రీజన్ ఏం లేదు. అంటే అంత స్మార్ట్ ఆన్సర్ లేదు, జస్ట్ అ లెజెండ్. అండ్ ఆయన సినిమా తీయాలంటే ఇంకా తీయాలంతే. అంటే ఇంకో డౌట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఆయన బయోపిక్ మీరు మళ్ళీ తీస్తారా? ఆయన బయోపిక్ మీరు తీస్తారా? లేదండి, నేను బయోపిక్ ప్రెజెంట్లీ అయితే ఏం ప్లాన్ చేయలేదు. అండ్ మీరు తీస్తే చూడాలి. థ్యాంక్ యూ.
వంశీ గుడ్ ఈవినింగ్ హాయ్